ఏం చేస్తున్నారమ్మా? ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకోటి ఏంటంటే, మా పిల్లలు చూశారు కదండి, వాళ్ళని స్కూల్కి పంపిస్తున్నాను కదండి, ఇంకా అక్కడ టీచర్లు మాట్లాడే మాటలు చూసి నేర్చుకుని ఇక్కడికి వచ్చి ఆటలాడతారండి. రోజు ఈ ఆటలు, ఒకళ్ళు టీచర్ అంట, ఒకళ్ళు స్టూడెంట్ అంట. ఇంకా అలా ఆడుకునే టైంలోనే ఇంకా నేను వీడియో తీసేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళుంటే ఏదో ఒకటి అడుగుతూ మాట్లాడుతూ ఉంటారు కదండి, అందుకోసం. ఇంక ఈరోజు ఏంటంటే ఇంకా సింపుల్గా నేను రైస్ కర్రీ అంటే ఇంకా దొండకాయ ఫ్రై వండుదాం అనుకుంటున్నానండి. ఇంకా రెండు చిన్న వీడియో కింద తీసానండి, అదే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. రెండు సార్లు కడుక్కున్నానండి వాటర్. బియ్యం అయితే ఈ ఎండాకాలంలో మొక్కలకి మాత్రం ఎక్కువగా వాటర్ వేయాలండి. నీళ్ళు వేస్తేనే బతుకుతాయండి, లేకపోతే చాలా చాలా దారుణంగా కాస్తుందండి ఎండ. ఎంతలా కాస్తుందంటే అసలు అలా కాస్తుంది. ఈ ఎండలో మాత్రం ఖచ్చితంగా చెట్లన్నిటికి నీళ్ళు ఎక్కువగా వేసుకోవాలండి. అసలు మాకైతే వాటర్ అయితే సరిగ్గా ఉండట్లేదండి. అసలు చాలా దారుణంగా వస్తున్నాయండి. మాకు వాటర్ అసలు సరిగ్గా బాగుంటలేదు. దానివల్ల బయట పనులకి అవి చేసుకున్న వాటికి మాత్రం మేము కొనుక్కున్న నీళ్ళు, ఫౌండేషన్ నీళ్ళే వాడుతున్నానండి నేనైతే. ఎందుకంటే మరి దారుణంగా ఉన్నాయండి. బాగుంటే బాగున్నాయని చెప్పేశానండి కదండి మొన్న. ఇప్పుడు అసలు బాగాలేదండి వాటర్. చాలా రోజులు బట్టి అసలు వాటర్ చాలా దారుణంగా ఉంటున్నాయి. అందుకోసమే నేను వంటకి ఇవే వాడుతున్నాను. ఇంకా బియ్యం కడిగేసుకున్నానండి. అవి అయితే రేషన్ బియ్యం అండి, అందుకోసమే కాసేపు నానబెడుతున్నాను. నానబెడితే మంచిగా ఉంటుందనేసి. ఇంక ఈ దొండకాయలు అనేటప్పటికి తెలుసు కదండి, ఏ పనైనా చేస్తాను కదండి ఇంట్రెస్ట్గా. నాకు ఎక్కువగా నచ్చిన పని ఏంటంటే ఈ దొండకాయలు కొయ్యడమే. దొండకాయలు కొయ్యాలంటే చాలా చిరాకండి నాకైతే, కానీ తప్పదు, అన్నీ చేసుకోవాలి కదండి. హౌస్ వైఫ్, ఒక పిల్లలకి తల్లిగా ఖచ్చితంగా అన్నీ చేసుకోవాలి. ఇష్టం లేకపోయినా అన్నీ చేయాలి. ఇంకోటి ఏంటంటే, నన్ను ఒకరు అడిగారండి నా వీడియోలు చూసి, మా వాళ్ళే. ఏంటంటే, నువ్వు పచ్చిమిరపకాయలు చేత్తో ఎరగొడుతున్నావు ఏంటి అనేసి అడిగారండి. నేను చేత్తో ఎందుకు ఎరగొట్టేదాన్ని అంటే, అవి చిన్నవి అండి, బాగా చిన్న పచ్చిమిరపకాయలు, అందుకోసమే చేత్తో ఎరగొడుతున్నాను. కాకపోతే నేను పచ్చిమిరపకాయలే 4-5 రకాలుగా కోస్తానండి, చూసారు కదండి. ఈ ఫ్రైలో అలాగా కట్ చేశాను. చేపల కర్రీలో భారీగా కట్ చేసుకుంటాను. అలాగా ఒక్కొక్క కర్రీలో ఒక్కోలాగా కట్ చేసుకుంటానండి. ఏంటో ఆ పిచ్చి అంటారు కదా, అదో పిచ్చి అండి నాది.
ఇంకా చాలా సింపుల్ అండి. ఇంకా నేనైతే ఇలాగే చేస్తాను, ఎవరైతే ఎలా చేస్తారో తెలియదు కానివ్వండి. నేనైతే ఆయిల్ వేసుకుని అందులో వెల్లుల్లిపాయలు వేసుకుని కచ్చపిచ్చ దంచేసుకుని వేసుకుంటానండి. ఇంకా అందులో జీలకర్ర వేస్తానండి. వేసిన తర్వాత ఎండుమిరపకాయ వేసుకుంటానండి. కానీ ఎండుమిరపకాయ వేయట్లేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకుంటున్నాను. నాకు పచ్చిమిరపకాయలతో ఎక్కువ ఇష్టమండి. ఇంకోటి ఎండుమిరపకాయలు కూడా ఎక్కువ వేస్తే ఇంకా పిల్లలకి ఇంకా కారం ఎక్కువైపోద్దండి. ఇంకా ఫ్రై అనేటప్పటికి కారం ఉండకూడదు కదండి. ఇంకా అందులో అవి వేసేసుకుంటే అందులో ఉప్పు, అదే సాల్ట్, ఇంకా పసుపు వేసేసుకుని చక్కగా మంచిగా ఎగేట తర్వాత ఇంకా దించేసుకుంటాం కదండి. తెలుసు కదండి, చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది అసలు. ఇంకా వంట చేస్తుంటేనే వీడియో తీస్తున్నాను కదండి, ఇంకెలా ఉంది. ఇంకా బెడ్రూమ్ ఇంకా ఇల్లులన్నీ మంచిగా సదిరేసుకున్నానండి. అంటే ఇంకా పట్టు వేసేసి ఇంకా అలా దోమలు వెళ్ళకుండా ఇంకా మా పిల్లలు అసలు నేను ఎంత నీట్గా సదురుకున్నా సరే ప్రతిదీ తీస్తారండి వాళ్ళు. ఇంకా పొద్దుటే కాదండి, సాయంత్రం కూడా చాలా బాగుంటుందండి క్లైమేట్. అది చిన్న ముక్క చూపించాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్ చేయండి.